జై శ్రీరామ్. ఇందాకే మన తెలంగాణ స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని అట్లాగే కడియం శ్రీహరి గారిని మిగతా 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధినేత 10వ షెడ్యూల్ గురించి పదే పదే మాట్లాడుతూ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు ఒక పక్కనైతే, వీళ్ళు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారితోని ఇటువంటి దారుణమైన అనర్హత పిటిషన్ పై దాన్ని డిస్మిస్ చేయడం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఇదే కాంగ్రెస్ పార్టీ 1986లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారము కేవలము వాలంటరీ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టినా, కండువ కప్పుకున్నా, బయట ఫ్లెక్సీ మీద పేరు వేసుకున్నా కూడా అనర్హత జరుగుతుంది. అలాంటిది ఈరోజు దానం నాగేందర్ అనే వ్యక్తి డైరెక్ట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, మీరు కావాలంటే ఇక్కడ అఫిడవిట్ చూడవచ్చు, అంటే వారి స్వహస్తాలతో సంతకం పెట్టి నోటరీ చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాడో అఫిడవిట్, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంటెస్టెంట్ను అని ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా ఆధారం ఏమన్నా ఉంటుందా? ఇంత క్లియర్గా ఆధారం ఉండంగా మరి గడ్డం ప్రసాద్ గారికి ఏ ఆధారాలు కనబడలేదో, ఏ ఆధారాలు వారు ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కనబడుతున్నాయో మనకు తెలియట్లేదు. కానీ వారు రేపు సుప్రీంకోర్టుకు ఏం చెప్తారనేది చూడాల్సిన అక్కర ఉన్నది. తెలంగాణలో ఇంతకన్నా దారుణమైన రాజ్యాంగ హత్య అనేది ఇక ఉండదు. దయచేసి గడ్డం ప్రసాద్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఓపెన్ గా చెప్పేసేయండి, నా వల్ల కావట్లేదు, ముఖ్యమంత్రి గారు నా పైన ప్రెషర్ పెడుతున్నారు, వారు చెప్పింది నేను చేయాల్సి వస్తున్నదని చెప్పేసేయండి. అంతేగాని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విని మీ యొక్క ప్లేస్, ఆ స్పీకర్ అనే ఒక పవిత్రమైన ఆ సీటును అవమానపరచకండి దయచేసి. జై శ్రీరామ్.